హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఫ్రైడేస్ చాలా స్టోరీస్ పెట్టాను. చాలా వరకు తనుజాకి ఫేవర్గా పెట్టానని అనుకున్నారు చాలా మంది. బట్ దానికి రీజన్ ఏంటి అండ్ అసలు ఏం జరిగింది ఆ వీడియో, దానికోసం వీడియో చేస్తున్నాను. అండ్ ఈ సీజన్ వెరైటీగా ఉంది, ఎందుకంటే సీజన్ హౌస్లో రైవలరీ లేదు, బట్ బయట మాత్రం చాలా కావాల్సినంత రైవలరీ ఉంది. ఎస్పెషల్గా కళ్యాణ్ పిఆర్ అండ్ తనుజా పిఆర్ మధ్య చాలా చాలా రైవలరీ ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో ఎవరు సీజన్ విన్ అవ్వచ్చో కూడా మాట్లాడదాం. అండ్ ఇంకొక టాపిక్ అనుకున్నా, గేమ్ ఈ సీజన్లో గేమ్ బయట జరుగుతుందా లోపల జరుగుతుందా అండ్ నెక్స్ట్ 4 వీక్స్ ఏమవుతుందో కూడా మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ గెస్ట్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టోరీస్ అయితే పెట్టారు, టాప్ 5 అయితే పెట్టారు. దాంట్లో చాలా మంది కళ్యాణ్ మేము పెట్టలేదు, దానివల్ల ఇంప్లికేషన్స్ ఏమవుతాయి కూడా చూద్దాం. ఇది టాపిక్. మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా ఎక్కడైనా నచ్చకపోయినా ఎక్కడైనా డిసగ్రిమెంట్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తా. బట్ వీడియో మొత్తం చూసా కదని చెప్పండి. సో ఫస్ట్, ఈ సీజన్లో రైవలరీ బయట ఎందుకు ఉంది, లోపల ఎందుకు లేదు? సో ఎవరికన్నా సీజన్ హిట్ అవ్వాలంటుంది. సీజన్ హిట్ అవ్వాలంటే రైవలరీ కావాలి. ఎస్పెషల్గా రివ్యూవర్స్కి ఎక్కువ వ్యూస్ రావాలన్నా, రివ్యూవర్స్కి ఎక్కువ మనీ రావాలన్నా, ఏమవ్వాలన్నా సీజన్ హిట్ అవ్వాలి. సో రైవలరీ లోపల ఎంత కోరుకోకపోయినా బయట అయితే ఖచ్చితంగా కోరుకుంటారు. ఈ సీజన్లో ఫస్ట్ నుంచి లోపల లేదు, లేకపోవడం వల్ల బయట క్రియేట్ చేయాల్సి వచ్చింది. పిఆర్ టీమ్స్ కూడా చిన్న చిన్న వాటిని మ్యాగ్నిఫై చేయడం. నేను ఒకసారి చెప్పట్లా, కళ్యాణ్ పిఆర్ వాళ్ళు తనుజాని, తనుజా పిఆర్ వాళ్ళు కళ్యాణ్ని కూడా చిన్న చిన్న పాయింట్స్ని మ్యాగ్నిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం ఇమాన్యుయల్కి లెటర్ వస్తే తనుజా నచ్చలేదు, తనుజాకి కుళ్ళుకుంది అని చెప్పిందని పెద్ద సీన్ చేయడం. అసలు మనం ఎపిసోడ్ చూసి న్యూట్రల్గా చూస్తే అసలు ఏమనిపించదు. తను నార్మల్గా క్యాజువల్గా ఉంది, అదో తనలో తను అనుకుంది, దాన్ని పెద్దగా చేయడం. లేకపోతే సంచాలకులో చిన్న చిన్న మిస్టేక్స్. కళ్యాణ్ సంచాలక్ చేసినప్పుడు అది 2 సైడ్లు చెప్పాడు. ఫస్ట్ టైం స్ట్రైట్గా ఉండాలని చెప్పాడు, అది ఫస్ట్ టైం స్ట్రైట్గా ఉండక్కర్లేదని చెప్పాడు, తర్వాత స్ట్రైట్గా ఉండాలని చెప్పాడు. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్. చిన్న చిన్న మిస్టేక్స్ని కావాలని మ్యాగ్నిఫై చేసి పెద్దగా చేయడం. ఎందుకంటే బయట ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, బయట ఒకళ్ళ సైడ్ నుంచి చిన్న చిన్న పాయింట్స్ తీసుకుని మ్యాగ్నిఫై చేయడం జరుగుతుంది. సో దానివల్ల సీజన్ బయట లోపల రైవలరీ కన్నా బయట రైవలరీ అయితే ఎక్కువైంది. సో లోపల టాప్ 2లో తనుజా అండ్ కళ్యాణ్ ఇద్దరికి జెన్యూన్ ఎఫెక్షనే ఉంది. ఫస్ట్లో గేమ్ కోసం క్లోజ్గా అయినా ఇవ్వకపోయినా ప్రస్తుతానికైతే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ అంటే ఎఫెక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది, ఫ్రెండ్షిపే. ఇంకా అందుకనే ఎక్కువ అనట్లేదు. ఎస్పెషల్గా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు తనుజా క్లాప్స్ కొట్టింది కానీ అవన్నీ చూస్తే న్యాచురల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అంత దారుణంగా ఎవరు యాక్ట్ చేయరు. సో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి పాజిటివ్గానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం గెలవాలని ఎక్కువ ఉంది మాత్రం తనుజాకి. ఇది నేను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఎందుకంటే కళ్యాణ్ చాలా సినారియోస్లో తనుజా తను గెలిచినా సేమ్ హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు అన్న ఇంప్రెషన్ అయితే ఇచ్చాడు. బట్ తనుజాకి అయితే గెలవడానికి కొన్ని మిస్టేక్స్ కూడా చేసింది. మిస్టేక్స్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ గేమ్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ అయితే చేసింది. సో దాని ప్రకారం ఇద్దరిలో గెలవాలి అని ఎక్కువ అనిపించింది అయితే ఖచ్చితంగా తనుజాకి నాకు అనిపించింది. సో ఇది అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ రివ్యూవర్స్ ఈ సీజన్లో ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద రివ్యూవర్స్ తనుజా గెలవకపోయినా పర్లేదు, ఎవరు గెలిచినా తనుజా గెలవకూడదు, ఎవరు గెలిచినా పర్లేదు అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. నేనేమి వాళ్ళు మనీతో చేస్తున్నారు అని ఏం చెప్పట్లా, బట్ వాళ్ళకి జెన్యున్గా తనుజా నచ్చుండకపోవచ్చు. ఇదే బిందు మాధవి టైంలో కూడా జరిగింది. నాన్ స్టాప్లో కూడా చాలా మంది రివ్యూవర్స్, అంటే మరీ ఈ స్టాండర్డ్ ఇంత కాదు, బట్ ఆ టైంలో కూడా బిందు మాధవి తప్ప ఎవరు గెలిచినా పర్లేదు అన్న కాన్సెప్ట్లో చాలా మంది ఉన్నారు. బట్ ఈసారి మరీ ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద రివ్యూవర్స్ ఒక సైడే తీసుకున్నారు. అది పబ్లిక్గా కూడా చెప్పారు. అసలు తనుజా ఏం ఆడుతుంది, అసలు తనుజా గేమ్ ఉందా, ఓన్లీ ఏడుస్తుంది, ఈ ప్రాపగాండాని బయటగా తీసుకెళ్లారు. దానివల్ల హౌస్ లోపలికైనా బయట రైవలరీ ఎక్కువైంది. అది వన్ ఆఫ్ ద రీజన్స్ సీజన్ హిట్ అవ్వడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రైవలరీ ఉంటేనే సీజన్ హిట్ అవుతుంది. బట్ అది అన్ఫేర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది రివ్యూవర్స్ ఒక సైడ్ తీసుకుంటే వేరే కంటెస్టెంట్కి అన్ఫేర్ అవుతుంది. కళ్యాణ్ యాజ్ ఎ కంటెస్టెంట్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా చాలా మంచి కంటెస్టెంట్, చాలా మంచి హ్యూమన్ బీయింగ్. అండ్ కళ్యాణ్ అంత మంచి కంటెస్టెంట్ ప్రాబ్లీ ఈ అన్ని సీజన్స్లో కలిపినా కూడా టాప్ 5లో ఉంటాడు. బేస్డ్ ఆన్ హ్యూమన్ నేచర్, బేస్డ్ ఆన్ బిహేవియర్. ఆ విషయంలో కళ్యాణ్ తప్పడాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా తనుజా విషయంలో అండ్ అంతకుముందు వేరే విషయాల్లో కూడా, బట్ మెజారిటీ యాజ్ ఎ పర్సన్ హీఈస్ వెరీ గుడ్. బట్ గేమ్ చూసుకుంటే కనుక ఇద్దరికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. తనుజాకి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, కళ్యాణ్కి ఉన్నాయి. కొంతమందికి వాళ్ళు నచ్చుతారు, కొంతమంది ఒకళ్ళు వేరే వాళ్ళు నచ్చుతారు. నాకు పర్సనల్గా ఫస్ట్లో చాలామంది నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ కూడా ఇమాన్యుయల్ పిఆర్ అన్నారు. ఎందుకంటే ఇమాన్యుయల్కి స్టోరీస్ ఎక్కువ పెట్టా. ఎందుకంటే ఫస్ట్లో గేమ్ అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత ఫిజికల్ టాస్క్లు ఆడినా, ఏం టాస్క్లు ఆడినా కూడా ఇమాన్యుయల్ బాగా ఆడినట్టు నాకు అనిపించింది, నాకు నచ్చిన కంటెస్టెంట్. సో ఇమాన్యుయల్ పిఆర్ అన్నారు. తర్వాత డెమాన్ పవన్ పిఆర్ అన్నారు. డెమాన్ పవన్ సపోర్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే డెమాన్ పవన్ గేమ్కి అండ్ బయట వస్తున్న సపోర్ట్కి సంబంధం లేదు. గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ టాస్క్లో విన్ అండ్ లూజ్ పర్సెంటేజ్ చూసుకుంటే హౌస్ మొత్తంలో డెమాన్ పవనే స్ట్రాంగెస్ట్ ఉంటాడు. బట్ అయినా అంత రికగ్నిషన్ అయితే రాలా. పోనీ ఏమన్నా హ్యూమన్ నేచర్లో అయినా మిస్టేక్ ఉందా అంటే డెమాన్ పవన్ కూడా చాలా మంచివాడే. కళ్యాణ్ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆ రీతుతో ఆ చిన్న ఇష్యూస్ తప్ప మిగతా అంతా డెమాన్ పవన్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాడు. కానీ అంత రికగ్నిషన్ రాలా, ఎందుకంటే స్ట్రాంగ్ పిఆర్ టీం లేదు కాబట్టి.
కళ్యాణ్ పిఆర్ లేదు ఎందుకంటే పూర్ అని కూడా ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. బట్ అది ఖచ్చితంగా రాంగ్. కళ్యాణ్ పిఆర్ టీం ఉంది అండ్ నా దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఎవరికి అంతా కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ వేరే రివ్యూవర్స్ కూడా చెప్పారు. సో పిఆర్ టీం లేదు అనడం అయితే ఖచ్చితంగా రాంగ్. సో సింపతి యాంగిల్ తీసుకొచ్చి లాస్ట్ టైం చాలా మందిని విన్ చేశారు, ఈసారి కూడా అలాగే విన్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆపుదామని నేను ఫ్రైడే ఆ స్టోరీస్ పెట్టాను. సో అప్పటిదాకా నేను డెమోన్ పవన్ పిఆర్ అండ్ ఇమాన్యుయల్ పిఆర్ అన్న వాళ్ళు ఫ్రైడే తర్వాత అనుజ పిఆర్ అన్నారు. బట్ అనడం గురించి నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ప్రతి రివ్యూయర్ని ఏదో పిఆర్ అంటూనే ఉంటారు. ఈ సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిరెడ్డిని కళ్యాణ్ పిఆర్ అనొచ్చు, గీతుని కళ్యాణ్ పిఆర్ అనొచ్చు, స్పైని తనుజ పిఆర్ అనొచ్చు, అలాగే మై రివ్యూస్ని కొంతకాలం ఒక పిఆర్ అన్నారు, తర్వాత ఇంకొక పిఆర్ అన్నారు, ఎందుకంటే ఇద్దరు సైడ్ చెప్పాడు కాబట్టి. సో అలా అంటూనే ఉంటారు, దాని గురించి పెద్ద ప్రాబ్లంగా దాంట్లో ఏం నిజమే ఉండదు. ఏ రివ్యూయర్ కావాలని ఒకరిని పెంచడానికి చూడరు, ఒకరిని తగ్గించడానికి చూడరు. వాళ్ళకి కావాల్సింది సీజన్ హిట్ అవ్వాలి. సీజన్ హిట్ అవ్వాలంటే రైవల్రీ మెయింటైన్ చేయాలి. రైవల్రీ మెయింటైన్ చేయాలంటే ఒక సైడ్ తీసుకోవాల్సి వస్తుంది, అంటే తీసుకోవాలంటే ఇండైరెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. కానీ నా ప్రాబ్లం ఏంటంటే 70 to 80% ఆఫ్ ద రివ్యూయర్స్ ఓన్లీ ఒక సైడ్ తీసుకున్నారు. అది ఒక సైడ్ కూడా కంటెస్టెంట్ సైడ్ కాదు. వాళ్ళు కళ్యాణ్ అన్న పర్లా, ఇమాన్యుయల్ అన్న పర్లా, బట్ తనుజ అవ్వకూడదు. చాలా తక్కువ మంది, ఒక 10 to 15% తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, అది కూడా కాదంట్లా. సో ఈ బ్యాలెన్స్ని సార్ట్అవుట్ చేయడానికి ఎక్కువ వ్యూస్ వచ్చే మంది, ఎక్కువ మంది తనుజ గెలవకూడదు అనుకుంటున్నారు కాబట్టి నేను ఆ స్టోరీస్ పెట్టాల్సి వచ్చింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను. సో నా పర్సనల్గా గేమ్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ డెఫినెట్గా మోస్ట్ డిజర్వ్డ్ ఇన్ ద హౌస్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్సెప్ట్ సేఫ్ ప్లేయర్. ఈవెన్ నిన్న కూడా అవినాష్ చెప్పిన దానివల్ల గేమ్ మార్చుకుంటే పర్లేదు, కానీ లేకపోతే నామినేషన్స్లోకి రావడానికి లాస్ట్ వీక్ కూడా భయపడటం అయితే 100% నాకైతే నచ్చలేదు, చాలా మందికి కూడా నచ్చదు. ఒకప్పుడు ఇమాన్యుయల్ చాలా నచ్చింది, చాలా స్టోరీస్ కూడా పెట్టాను ఇమాన్యుయల్కి, అండ్ ఇమాన్యుయల్ పిఆర్ అని కూడా అన్నారు. నేను అప్పుడు పోల్ పెట్టాను, నా ఫేవరెట్ రివ్యూవర్ ఎవరంటే కూడా ఇమాన్యుయల్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే సారీ. సో అందుకని ఆ విషయంలో నాకు ఇమాన్యుయల్ గేమ్ విషయంలో స్ట్రాంగ్ ఉన్న సేఫ్ ప్లేయర్ అనిపిస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైటిల్ రేస్ నుంచి చాలా తక్కువ ఛాన్సెస్, అంటే 10-15% ఉన్నాయేమో ఇమాన్యుయల్ గెలవడానికి, అన్లెస్ నిన్న అవినాష్ ఇచ్చిన హింట్స్ తీసుకొని రైవల్రీ మెయింటైన్ చేస్తే తప్ప. సో ఇమాన్యుయల్ కొంచెం పక్కన పెడితే తనుజ అండ్ కళ్యాణ్ గేమ్లో నేను కంపేర్ చేద్దాం. సో తనుజ అండ్ కళ్యాణ్ గేమ్లో ఇద్దరు టాస్క్ ఓకే ఆడారు. కళ్యాణ్ ఏమీ సూపర్ టాస్క్లు ఏమి ఆడలేదు, తనుజ కూడా సూపర్గా ఏమి టాస్క్ ఆడలేదు. తనుజ లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్ అలాంటప్పుడు గెలిచింది అంటే 1-2 టాస్క్లు, అండ్ కళ్యాణ్ అంతకుముందు 3rd week 4th weekలో ఒక ఇమాన్యుయల్ ఆడిన టాస్క్, లైట్ బల్బ్స్ టాస్క్, అలా కొన్ని 2-3 టాస్క్లు గెలిచాడు. ఇద్దరు టాస్క్ విషయంలో అంత స్ట్రాంగ్ ఏం కాదు. బట్ కళ్యాణ్కి ఖచ్చితంగా స్పోర్టివ్ నేచర్ ఎక్కువ ఉంది, అంటే ఓడిపోయినా పెద్ద ఎక్కువ హార్ట్గా అది తీసుకోడు, మామూలుగానే ఉంటాడు. తనుజాకి ఆ విషయంలో ఖచ్చితంగా నెగిటివ్ ఉంది, ఎందుకంటే స్పోర్టివ్ నేచర్ లేదు. ఆ విషయం ఒకటి వదిలేసి, స్పోర్టింగ్ నేచర్ లేదు కాబట్టి ఏడుస్తుంది, లేకపోతే అలుగుతుంది. సో ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్ వస్తాయి. అవన్నీ చిన్న చిన్న క్వాలిటీస్ ప్రతి సీజన్లో అందరికీ ఉండేవి. ఆల్సో విమెన్ కంటెస్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని చూసి నెగిటివ్గా చేయాల్సిన అవసరం లేదు. మిగతా విషయాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్ స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టడం కానీ, దాంట్లో 100% తనుజాకే అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ తప్ప ఏ వీక్ కూడా సేఫ్ నామినేషన్ కాకుండా వేరే నామినేషన్ చేయాలి. కావాలని సంజనాన్ని చేయడం తప్ప, కావాలని సంజనా చేయడం కానీ, లేకపోతే తనుజాని చేస్తా అని చెప్పి ఇమాన్యుయల్ తీసుకొని బ్యాక్అవుట్ అయ్యి సంజనా చేయడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా నామినేషన్స్ పాయింట్లో తనుజాకే అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ హౌస్ బిహేవియర్ ఇద్దరు ఆల్మోస్ట్ బాగానే ఉన్నారు. చిన్న చిన్న మిస్టేక్స్ కళ్యాణ్ చేశారు ఫస్ట్లో, తర్వాత తనుజ కూడా చేసింది. ఎస్పెషల్గా రాము విషయంలో ఇద్దరు కూడా తప్పులు చేశారు. సో ఆ విషయంలో ఇద్దరికి నేను అడ్వాంటేజ్ ఏమి ఇవ్వను. సో ఇద్దరు ఆల్మోస్ట్ అయితే ఈక్వల్గానే ఉన్నారు. సో స్ట్రాంగ్ పాయింట్స్ పర్సనాలిటీ వైజ్ నేను గెలవాలి అని ఎక్కువ అనుకుంటుంది అయితే 100% తనుజానే, ఎందుకంటే తన కోసం తన స్టాండ్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంది. దాన్ని కొంతమంది సెల్ఫిష్ అనొచ్చు, బట్ గేమ్లో అలాగే ఉండాలి. ఎవరు గేమ్ గెలవటానికి లాస్ట్లో ఒకళ్ళే ట్రాఫీ తీసుకుంటారు కాబట్టి అందరూ గెలవడానికి ఆడాలి. ఆ విషయంలో తనుజ 100% కళ్యాణ్ కన్నా ఎక్కువ ఉంది. ఈవెన్ నిన్నటి విషయంలో కూడా కెప్టెన్సీ టాస్క్లో బయటకి ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. తనుజ తన కోసం స్టాండ్ తీసుకుంది, విచ్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు కూడా కళ్యాణ్ కూడా మధ్యలో ఇంటర్ఫియర్ కూడా అవ్వాలి, ఎందుకంటే ఈ గొడవలో ఎంటర్ అవ్వకూడదు అని. డెమాన్ పవన్ అని ఆపాడు కానీ కళ్యాణ్ ఆపలా. సో ఇవన్నీ చూసుకుంటే నాకు పర్సనల్గా అన్ఫేర్ జరుగుతుంది తనుజాకి, ఎందుకంటే ఇద్దరు బాగా ఆడుతున్నప్పుడు ఒకళ్ళనే పొగుడుతున్నారు, ఇంకొకరికి అంత రికగ్నిషన్ రావట్లేదు అని చెప్పడం కోసమే నేను ఫ్రైడే అన్ని స్టోరీస్ చేశాను. ఇంకొక రీజన్ ఏంటంటే, అప్పుడు దివ్య వర్సెస్ తనుజ రైవల్రీ జరుగుతుంది. ఆ రైవల్రీలో ఆ మిస్టేక్లో 100% నాకైతే దివ్యాది ఎక్కువ మిస్టేక్ ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు ఒక్క సినారియో కాకుండా మొత్తం బిల్డప్ చూసుకోండి. ఫస్ట్ నుంచి దివ్యాకి క్లియర్గా కనిపించింది బర్నీ గురించి పొసెసివ్నెస్ కానీ, లేకపోతే బర్నీ తనుజతో క్లోజ్గా ఉంటే కొంచెం ఎక్కువ ఫీల్ అవ్వడం కానీ, అవన్నీ మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. అదంతా క్యారీ అవుట్ చేసి ఒక టాపిక్ స్టార్ట్ చేసింది. బయట తీసుకొచ్చిన టాపిక్ ఫస్ట్ దివ్యానే, సీరియల్ యాక్టర్లా చేయకు అని. అలాంటిది
మళ్ళీ బయట టాపిక్ తీసుకొస్తున్నాం అని చెప్పి తనుజాని బ్లేమ్ చేయడానికి ట్రై చేయడం కానీ, తర్వాత నిన్న కూడా బర్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను తనుజాని మాత్రం వదలను, బయటకు వెళ్ళినా కూడా మాట్లాడను కానీ ఇప్పుడు ప్రతిసారి తనతో రైవల్రీ పెట్టుకుంటానని చెప్పడం కానీ, ఇవన్నీ దివ్య సైడ్ నుంచి మిస్టేక్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. అంత కనిపించినప్పుడు కూడా చాలా మంది మొత్తం దివ్యనే రైట్, తనుజ రాంగ్ అని చెప్పడం అయితే రాంగ్ అనిపించింది. ఇది అందరు రివ్యూస్ కొని చెప్పట్లా, చాలా మంది న్యూట్రల్ గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను స్టోరీస్ కూడా పెడుతున్నా, టాప్ వ్యూస్ గురించి ఒక స్టోరీ పెట్టాను, ఆదిరెడ్డి గురించి ఈ రోజు మార్నింగ్ స్టోరీ పెట్టాను, బోత్ సైడ్స్ కవర్ అయిందని. సో బట్ ఓవరాల్ చూసుకుంటే నాకు అలా అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా రివ్యూలో మీకు ఎక్కడన్నా అగ్రీ అవ్వకపోతే టైం స్టాంప్ పెట్టి ఆ పాయింట్ పెట్టండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే.